ఈ రోజు అయితే నేను కాలేజ్ తరపు నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంప్ అయితే వెళ్ళాను. వీడియో మొత్తం మేము ఏం చేసామనేది వ్లాగ్ లో పెట్టాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మేమైతే మా కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా రిజిస్టర్ అయ్యాము. సో మామూలుగా అయితే మేము ఈ వీక్ మొత్తం వెళ్ళాలి క్యాంప్ కి, కానీ మాకు కుదరలేదు. సో ఈ రోజు అయితే ఎలా అయినా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఎవరికైనా ఎన్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియకపోయినా, సరిగ్గా ఐడియా లేకపోయినా ఈ వీడియోలో అయితే మొత్తం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. దానికోసం క్యాంప్ ఫస్ట్ రోజే పర్మిషన్ తీసుకుని ఉండి మాకు కొన్ని తిప్పలు వచ్చేవి కాదు. ఈ రోజు ఈ ఒక్క రోజు పర్మిషన్ కి 1 గంట కాలేజ్ మొత్తం తిరిగేసాము. ఎలా అయితే మొత్తం కాలేజ్ అంతా తిరిగేసి 2-3 దగ్గర పర్మిషన్లు తీసుకుని వచ్చాము. మీలో ఎంతమందికి ఎన్ఎస్ఎస్ గురించి తెలుసు? నాకైతే తెలిసినంత వరకు చెప్తాను. స్టూడెంట్స్ కి స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అన్నమాట ఇది. సో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా మేమైతే ఇలా సోషల్ సర్వీస్ అవి చేస్తూ ఉండాలి. సో మేమైతే మా కాలేజ్ కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ కి వెళ్ళాము. సో ఆ విలేజ్ లోనే మేము వర్క్ చేయడం అనేది జరిగింది. కాలేజ్ బస్ అయితే మమ్మల్ని ఇంకా సచివాలయం దగ్గర డ్రాప్ చేసేసింది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే అయితే బోర్డ్స్ అవి ఇచ్చారు. సో ఈ బోర్డ్స్ అవి పట్టుకుని బ్యానర్ పట్టుకుని అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. సో ఈ సచివాలయంలో అయితే నిన్న ఐ టెస్ట్లు అవి జరిగాయంట. అలాగే కొంతమందికి స్పెక్స్ అవి ఫ్రీగా ఇచ్చారంట ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ నుంచి. మళ్ళీ రేపేమో డెంటల్, ఆ తర్వాత ఏమో డయాబెటీస్, ఇలా హెల్త్ చెకప్స్ అవి చేస్తూ ఉంటారు. సో అలా ఒక్కొక్క డాక్టర్ వచ్చనమాట. అండ్ ఇవే కాదు, కొన్ని యూస్ఫుల్ అయ్యే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా వాళ్ళని కొంచెం అవేర్ చేయాలన్నమాట. ఇంకా విలేజ్ సరౌండింగ్స్ అన్ని క్లీన్ చేయడం, మొక్కలు నాటడం, ఇంకా ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అయితే మా టాపిక్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ అండ్ ఇంకా సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. గ్రీన్ ఎనర్జీ అంటే రీసెంట్ గా మోడీ గారు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక స్కీమ్ లాంటిది పెట్టారు కదా. సో దాని గురించి మాకు ఎన్ఎస్ఎస్ నుంచి హైయర్ ఆఫీసర్స్ వచ్చి మాకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పర్టికులర్ టాపిక్ గురించి వాట్ అని మొత్తం కంప్లీట్ గా చెప్తారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము విలేజెస్ లో ప్రతి ఇంటికి వెళ్ళి కన్వే చేయాలి. సో హ్యాస్ టు క్రియేట్ సెషన్ అయిపోయాక మేము రెడీ అయిపోయాము ర్యాలీ లాగా. అండ్ అలాగే సర్వీస్ కింద ప్రతి హౌస్ కి వెళ్ళాలన్నమాట. సో ఈ సెషన్ అయితే అయిపోయింది. మాకు కూడా డౌట్స్ ఏమైనా ఉంటే అన్ని అడిగేసాం అనమాట క్లారిటీ కోసం. అయితే ఫైనల్లీ మా సర్వే అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఇప్పుడు. ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11 అలా అయింది అనుకుంటా ఆ టైంకి. మొత్తం మా స్టూడెంట్స్ అందరం 2 గ్రూప్స్ కింద అయితే డివైడ్ అయిపోయాము. సో ఈసారి కూడా ఎన్ఎస్ఎస్ ఆఫీసరే ఈయన కూడా చెప్తున్నారు ఈ సోలార్ ప్యానెల్స్ గురించి. అది మనం ఎలా ఉంటుంది, సేమ్ కరెంట్ ఎలా యూజ్ చేస్తాము, సేమ్ ఈ సోలార్ కూడా అంతే. కరెంట్ లేనప్పుడు ఈ సోలార్ కూడా పనిచేయదు. మీరు ఇన్వర్టర్స్ ఉంటాయి కదా, ఇన్వర్టర్స్ దీనికి చేయండి. స్టోరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది, డైరెక్ట్ మన ట్రాన్స్ఫార్మర్ మీటర్ నుంచి వెనక్కి వెళ్ళి అక్కడ కరెంట్ అంతా వినేసాక వాళ్ళకి ఎలా చెప్పాలని చెప్పేసి మా ఫ్రెండ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంది. థాట్ కాదు ఇది. మనం యూజ్ చేసేది సోలార్ ఏంటంటే లైన్ కన్జప్షన్ అంటే ఏంటి, మళ్ళీ మీకు సోలార్ పనిచేయదు అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఈ 3 యూనిట్స్ మైనస్ చేసుకుని మిగతా 9 యూనిట్స్ అనేది గ్రిడ్. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకుని అయితే మా సర్వే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే ఆ ఇంటిని చూడగానే ఎలా అయినా ఇక్కడికి ఫస్ట్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయి చేతిలో బల్బ్ పెట్టుకుని బ్రెయిన్ లో ట్యూబ్లైట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిన మాకు ఆ సార్ అయితే బల్బ్ వెలిగించారు. అసలు ఆ పెంకిటికి సోలార్ ప్యానెల్స్ ఎలా పెట్టుకుంటారని సర్లే కదా అని చెప్పేసి పక్కింటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఆవిడేం వింటున్నారు ఆవిడకే అర్థం కావట్లేదు. ఏం విన్నారు ఏం అర్థమైందో తెలియదు, కానీ రామాయణం మహాభారతం అంతా విన్నట్టు చక్కగా విన్న తర్వాత నాకేమీ తెలియదమ్మా, మా కోడలు ఉంది అక్కడ మా ఇంట్లో, వెళ్ళి తనకి చెప్పు అన్నారు. అక్కడ కుమారి గారు పక్కింట్లో ఉన్నారని చెప్పేసి ఆట పట్టేస్తున్నారు మా ఫ్రెండ్స్. రాంగ్ అడ్రస్ చెప్పి మేము తింగరూరులో వెళ్ళిపోతున్నాము. పక్కింట్లో ఉన్నారనుకుని ఏమైనా కానీ ఇక్కడ కొన్ని పెంకుటిల్లు అయితే చాలా బాగున్నాయి. చల్లగా ఇక్కడే ఉండిపోవాలనిపించింది మాకు. ఇక్కడ మా గోల్ ఏంటంటే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సోలార్ ప్యానెల్స్ ఇంట్లోనే ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల మనకి ఎంత యూజ్ అవుతుందని. సో ఈ సోలార్ ప్యానెల్స్ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఓన్ కరెంట్ ని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట నుంచి అయితే కరెంట్ కొనుక్కోక్కర్లేదు, అలానే మొత్తానికి కొనుక్కోక్కర్లేదని కాదు. సో ఆ నార్మల్ కాస్ట్ అనేది తగ్గుతుంది మనకి ఈ సోలార్ పవర్ యూజ్ చేసుకోవడం వల్ల. దీనికైతే 2 lakhs కాస్ట్ అవుతుంది. బట్ గవర్నమెంట్ అనేది 3 kW పవర్ కి 78,000 సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి లో ఇంట్రెస్ట్ లోన్ కూడా ఇప్పిస్తుంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా మనకి కరెంట్ బిల్లు ఎక్కువ అవ్వదు. మేమైతే చాలా వరకు ఇల్లు అవి కవర్ చేసేసాము. ఆ లెఫ్ట్ సైడ్లో మా ఫ్రెండ్ ఇలా వీడియో ఆ పేజీతో తాడులు అవి తయారు చేస్తున్నారంటుంది. ఇంకా తిరిగి కాళ్ళు నొప్పులు దాహం కూడా వచ్చేసింది మాకు. ఇంకా ఎడారిలో చెరువు కనిపించినట్టు మాకు ఈ షాప్ అయితే కనిపించింది. చివరికి వచ్చేసి అక్కడేమో సిగ్నల్స్ అస్సలు లేవు సరిగ్గా. ఫోన్ పే చేయడానికి 1 గంట పట్టింది. ఫ్రెండ్స్కి ఏమో పాపం చాలా ఆకలేసేసింది అనమాట. స్నాక్స్ ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా మార్నింగ్ చేయాల్సిన వర్క్ అయిపోగానే ఇంకా సచివాలయంకి వచ్చేసి అయితే లంచ్ చేసేసాము. సో ఇవాళ అయితే మేము 2 times లంచ్ చేసాము. మా ఫ్రెండ్స్ తెప్పించిన క్యారేజెస్ ఒకటి, మళ్ళీ మేము తెచ్చుకున్న క్యారేజెస్ 2 తినేసాం అనమాట. నార్మల్ గా అయితే 4 days అవి స్నాక్స్ అవి పెట్టారంట. ఈ రోజు మేము వచ్చినందుకు ఏమో కానీ స్నాక్స్ అవి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈ లంచ్ చేయకపోయి ఉంటే ఏమైపోయే వాళ్ళము నా ఫ్రెండ్స్. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే
అస్సలు ఉండలేరు పాపం. అలా అయితే మధ్యాహ్నం సార్ అయితే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు, కొంతమంది చేయట్లేదని చెప్పేసి అందరినీ తిట్టారు. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల అందరూ పాడైపోయారు. ఏం చేస్తాము, ఎవరో చేసిన దానికి అందరినీ తిట్టారు, మరి తప్పదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము మా సర్వే. మార్నింగ్ వెళ్ళామంటే పర్లేదు, ఒక పద్ధతిలా ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళాం మేము. ఆఫ్టర్నూన్ కొంతమంది పడుకుంటారు కదా, తిట్టుకునే ఉంటారు మమ్మల్ని. పైగా 4 days నుంచి వెళ్తున్నారంట ఈ సరౌండింగ్స్ కదీను, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సార్లు కూడా. కొంతమంది అయితే ఇబ్బంది పడతారు కదా, కొంతమంది చెప్పకనే చెప్పారు వెళ్ళిపోండి, మాకు ఆల్రెడీ చెప్పేశారని ఇన్ఫార్మ్ చేసేసారని. వెళ్ళింది అయితే పేరూరు అనమాట. గరికపాటి గారు చాగంటి గారు ఈ ఊరు గురించి చెప్తారు కదా, పేరూరు అంటే పండితుల ఊరు అని. కవర్ చేయాల్సిన విలేజ్ అయితే ఇంకా చాలా ఉంది. మేము కాస్త ఏరియాలోనే అంతా చేసుకున్నాం సర్వేస్ అవిను. ఇక్కడ చిన్నపిల్లలు ఏవో ఆడుకుంటుంటే ఏదో ఆడుకుందామని వెళ్ళాను నేను కూడా. మనకు ఆడుకునేది ఏమీ లేవన్నమాట, అన్ని చిన్నపిల్లలవే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ కన్నా ఆఫ్టర్నూనే ఎక్కువ హౌసెస్ అయితే కవర్ చేసాం మేము, రైట్ లెఫ్ట్ కూడా. నువ్వే క్లాస్? మీరు అందరూ సెకండేనా? ఇంకా ఒక ఏరియా మొత్తం కవర్ చేసిన తర్వాత ఇంకొక ఏరియాకి అయితే బయలుదేరాము. కానీ అక్కడ మాత్రం ఇల్లు అయితే అంత లేవన్నమాట, చాలా దూరం నడిచాము. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచేసి ఉంటాము, అయినప్పటికీ ఇల్లు కనిపించలేదు. ఇంక చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పటికి కనిపించాయి మళ్ళీ. అది కూడా ఒక ఇల్లు ఎక్కడో తోటల్లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అయితే కూర్చుండిపోయాము, కాళ్ళు చాలా నొప్పులు వచ్చేసాయి. ఆంటీ కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మంచినీళ్ళు అది ఇచ్చారు. అసలు అన్నం తిన్నారా అమ్మా, తిరుగుతూనే ఉన్నారు పొద్దుటి నుంచి. కొంచెం భోజనం పెడతాను లోపలికి రండి అన్నారు. ఇంకా మొత్తానికి అక్కడ కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుని అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఇంకా మొత్తం కవర్ చేసేసాము ఆ ఏరియా మొత్తం. అయిపోయింది కదా, ఇంకేంటండి చాలా చిన్న. మా ఫ్రెండ్ అయితే అప్పటికే చిప్స్ ప్యాకెట్ మొత్తం ఆగొట్టేశాడు. ఇంక మేము వచ్చామని చెప్పేసి పాపం మిగిలిన అన్ని ఇచ్చేసాడు మాకు. అమ్మయ్య ఫైనల్లీ మా బస్ అయితే వచ్చింది. తిరుపతిలో స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. అయినా మా క్యాంప్ అయ్యేసరికి మా ఎనర్జీ లెవెల్స్ మొత్తం అయిపోయాయి. ఫైనల్లీ ఆ ఊరికైతే ఇంకా బాయ్ చెప్పేసి మేము మా కాలేజ్కి వెళ్ళిపోయాము. అండ్ ఫర్ మోర్ వీడియోస్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.